యేసుక్రీస్తు గురించినటువంటి స్వార్థ ప్రకటిస్తున్నటువంటి ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో అనేక చోట్ల కూడా ఆ స్వార్థను అడ్డుకుంటుంటారు. ఎందుకు అనంటే, మాకు యేసు ప్రభు వద్దు, ఆయన మాట వద్దు, ఆయన గురించి మాకు చెప్పవద్దు అంటారు. చెబితే ఏమవుతుంది అంటే, యేసుక్రీస్తు గురించినటువంటి సత్యము ఎప్పుడైతే వారి హృదయంలోకి వెళ్తుందో అప్పుడు వారి హృదయము మార్చబడుతుంది. అందుకే వారిలో ఉన్నటువంటి ఆ చీకటి యేసుక్రీస్తు యొక్క మాటను వినకుండా చేస్తుంది, యేసు ప్రభు అనే ఆ సత్యాన్ని గ్రహించకుండా చేస్తుంది. కాబట్టి అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యేసు నామము అని బైబిల్ చెప్తుంది. ఈ లోకమంతా ఎంతో ప్రభావం కలిగినటువంటి నామము యేసు నామం. ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామంలో స్వస్థత ఉంది. యేసయ్య స్వస్థపరిచే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, హృదయాన్ని మార్చగల శక్తి గల దేవుడు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, భూమి యందు పరలోకమందు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే ఆయనను ఈ లోకము తట్టుకోలేకపోతుంది, ఆయన మాట వినలేకపోతుంది. ఆయన పేరంటేనే ఒక కోపం. ఆయన ఆ పేరు ఉచ్చరిస్తుండగానే వారిలో ఒక తెలియని ఒక ఆందోళన, భయం అనేది కలుగుతుంది.